గుడ్ మార్నింగ్ పిల్లలు. ఈరోజు మనము పక్షులు మరియు వాటి గూళ్ళ గురించి తెలుసుకుందామా? మనకు తెలుసు, గూళ్ళు అనగా అవి పక్షులకు ఇల్లు లాంటివని. మరి వాటికి గూళ్ళు ఎందుకు కావాలి? మనలాగానే వాటికి కూడా ఎండ, చలి, వాన మరియు శత్రువుల నుండి తమను తాము కాపాడుకోవడానికి వాటికి గూళ్ళు కావాలి. అలానే వాటి యొక్క గుడ్లు పెట్టడానికి మరియు వాటిని పెంచడానికి వాటికి గూళ్ళు కావాలి. మీకు తెలుసా, పక్షులు చాలా రకాలైన గూళ్ళను తయారు చేస్తాయి. కొన్ని గూళ్ళు చిన్నగాను, కొన్ని పెద్దగాను, మరికొన్ని సాధారణంగాను, మరియు ఇంకొన్ని చాలా అందంగా కూడా ఉంటాయి. సాధారణంగా పక్షులు వాటి గూళ్ళను ఆకులు, కొమ్మలు, ఊలు, పత్తి, గడ్డి పొరకలు మరియు దారాలతో తయారు చేస్తూ ఉంటాయి. మనకు ఈ పిచ్చుకలు మరియు పావురాలున్నాయే, ఇవి సాధారణంగా మన ఇంటి ప్రాంగణంలో లేదా ఉద్యానవనాల్లో వాటి యొక్క గూళ్ళను కట్టుకుంటాయి. ఇవి ఎక్కడైతే మనుషులు నివసిస్తారో అక్కడే కట్టుకోవడం మనం చూస్తాము. అయితే అవి గూడు కట్టుకోవడానికి దేన్ని ఉపయోగిస్తాయి? అవి గూళ్ళను కట్టుకోవడానికి ఆకులు, గడ్డి పొరకలు మరియు కొన్ని దారాలను ఉపయోగించి గిన్నె ఆకారంలో గూళ్ళను కట్టుకుంటాయి. మీకు నేతపని పక్షి గురించి తెలుసా? మరి మనం దాన్ని అలా ఎందుకు పిలుస్తాము? దానికి ఆ పేరు ఎందుకొచ్చిందంటే, అది తన గూడును చాలా అందంగా నేస్తుంది. అది తన గూడును గడ్డితో తయారు చేస్తుంది. ఆ గూడు కింది భాగం నుండి తెరిచి ఉంటుంది మరియు చెట్లకు వేలాడుతూ ఉంటుంది. దానిలో ఆ పక్షి యొక్క గుడ్లు సురక్షితంగా ఉంటాయి. అంటే ఏ జంతువులు కానీ, పాములు కానీ మరియు డేగలు కానీ తినలేవు. ఇప్పటి వరకు మనము నేయడం తెలిసిన పక్షుల గురించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు నేను మీకు కుట్టడం తెలిసిన పక్షుల గురించి చెప్తాను. మీరు దీన్ని నమ్ముతారా? అవును, కుట్టడం తెలిసిన పక్షులు కూడా ఉన్నాయి. అవి ఊలుతో కాని లేదా సాలేడు పురుగు యొక్క దారంతో కాని ఆ ఆకులన్నిటినీ ఒకచోట కుట్టి గూడును తయారు చేసుకుంటాయి. ఆశ్చర్యంగా ఉంది కదా? ఈ పక్షులు కుట్టడానికి వాటి చూపైన వక్ర ఆకారంలో ఉన్న ముక్కులను ఉపయోగిస్తాయి. మనకు తెలుసు కదా, ఈ డేగలు మరియు రాబందులు లాంటి పక్షులు ఆకాశంలో చాలా పై వరకు ఎగరగలవని. అందుకే అవి వాటి గూళ్ళను చాలా పొడవైన చెట్లపైన, వాటి యొక్క కొమ్మలపైన లేదా కట్టెలపైన వాటి గూళ్ళను కట్టుకుంటాయి. మరి మీకు తెలుసా, వడ్రంగి పిట్ట తన గూడును ఎలా తయారు చేస్తుందో? అది చెట్టు యొక్క కొమ్మను ముక్కుతో పొడిచి రంధ్రాన్ని చేస్తుంది. ఆ తర్వాత దానిలో గడ్డి పొరకలు మరియు కట్టె ముక్కలను ఉపయోగించి దానిలో ఉంటుంది. మీకు తెలుసు కదా, పెంగ్విన్లు చాలా చల్లటి ప్రదేశంలో ఉంటాయి. కానీ అవి కూడా వాటి గూళ్ళను తయారు చేసుకుంటాయి. అది ఎలా? అవి కులకరాళ్లను మరియు కొన్ని రాళ్లను తీసుకొచ్చి వాటి యొక్క గూళ్ళను నేలపైనే తయారు చేసుకుంటాయి. ఇప్పుడు మనము చాలా సోమరితనం కలిగిన పక్షి గురించి మాట్లాడుకుందాము. మరి అది గూడును ఎలా తయారు చేస్తుంది?
అది ఎప్పుడు కూడా తన గూడును తయారు చేయదు. అది వేరే వాళ్ళు తయారు చేసిన గూడులోనే ఉంటుంది. అది ఏ పక్షో తెలుసుకోవాలనుందా? అది కోకిల. అయితే అలాంటప్పుడు అది ఎక్కడ గుడ్లను పెడుతుంది? అదేం చేస్తుందంటే, తన గుడ్లలాగే కనిపించే గుడ్లుంటాయే, ఆ గూడ్లోకి వెళ్ళి తన గుడ్లను పెడుతుంది. సాధారణంగా కాకి గుడ్లు కూడా కోకిల గుడ్లలాగానే ఉంటాయి. అనగా కోకిల గుడ్ల గురించి జాగ్రత్త పడేదెవరు? తల్లికాకి. తల్లికాకి కోకిల యొక్క గుడ్లను చూసుకుంటుంది. అయితే ఇప్పటి వరకు మనము చాలా రకాలైన పక్షి గూళ్లను చూశాము. కానీ మీరొకటి ఆలోచించారా? వాటికి ఈ గూళ్లను తయారు చేయడము ఎవరు నేర్పారు? ఇప్పటికీ మీకు అర్థమయ్యే ఉంటుంది. పక్షులు చాలా తెలివైనవని. అవి గూళ్లను తయారు చేయడము వాటంతట అవే నేర్చుకుంటాయి. కనుక మీరు ఒకటి గుర్తుంచుకోండి. ఇప్పటి నుండి మీరు ఎప్పుడు కూడా పక్షి గూళ్లకు హాని కలుగచేయరాదు. ఎప్పుడు కూడా పక్షి పాపలను అల్లరి చేయకూడదు. ఇప్పటికీ ఇంతే. బాయ్ బాయ్ పిల్లలు.